ఓం శ్రీ గురుభ్యో నమ. భాద్రపద మాసం 27వ తారీఖు అనగా బుధవారం వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అసలు వినాయక చవితి మనం ఎలా చేసుకోవాలి, చేసుకునే విధానంలో వచ్చే ఫలితాలు ఏమిటి ఒకసారి చూద్దాం అందరం కూడా. ఇక్కడ ఏంటంటే అందరూ వినాయక చవితి చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు. అసలు నియమాలు ఏంటి? వినాయక చవితి ముఖ్య నియమాలు అసలు వినాయక చవితి ముఖ్య నియమాలు మనం గమనించాల్సిందిగా కోరుతున్నాం. పూజా సమయం దగ్గర నుంచి మనం చేసే విధానాలు చాలా పవిత్రంగా మార్పులు ఉండాలి. కలియుగంలో ఆ పూజా విధానంలో కలి ప్రభావం వల్ల మారిన మార్పుల మూలంగా మనకి ఆ దేవదేవుని ఫలితాలు శూన్యం అవుతున్నాయి, అనగా అసలు మనకు పూర్తిగా అందట్లేదు. ఆ వినాయకుని ఫలితాలు అందట్లేదు. చాలామంది భ్రమలో ఉంటారు, మేము వినాయక చవితి చేశాము, మాకు బాగా కలిసి వచ్చింది అని. కానీ అది మీ కర్మ ఫలితం వల్ల మాత్రమే కలిసి వస్తుంది. కలిసి రావటము అంటే మీకేదో సంపద రావటం, ఏదో కోట్లు రావటం కాదు. కలిసి రావటం అంటే మీ మొహంలో ఒక అద్భుతమైన కాంతి రావటం. మిమ్మల్ని ఆ వినాయకుడు కరుణించాడు అంటే మీ మొహంలో గొప్ప కాంతి రావటమే వినాయకుడు కరుణించినట్టు. అంతేకాని మీకేదో కోట్లు వస్తే అది వినాయకుడు కరుణించినట్టు కాదు. దయచేసి అది ఒకటి గమనించగలరు. అసలు వినాయకుడి విగ్రహం దీనితో తయారు చేయాలి. శుద్ధమైన భూమి మాత నుంచి వచ్చే భూదేవి నుంచి విగ్రహాన్ని తయారు చేయాలి, అనగా మట్టి విగ్రహం మాత్రమే తయారు చేయాలి. మట్టి విగ్రహం తయారు చేయాలి అన్నది ఎందుకు అంటే అది భూదేవి చాలా పవిత్రమైనది, దానికి ఎలాంటి దోషాలు ఉండవు. దోషం లేని పదార్థంతోనే మనం అనేది గణపతిని తయారు చేసుకోవాలి. అందుకని ముఖ్యంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఇది ముఖ్యంగా మనం మట్టి గణపతిని తయారు చేయాలి. మట్టి గణపతిని తయారు చేయటం వల్ల గంగమ్మ తన ఒడిలో కలుపుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రశాంతంగా ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయటానికి చాలా సులువుగా అనుకూలంగా ఉంటుంది. పూర్తిగా మహాగణపతి స్వామివారు అలా నీటిలో కలిసిపోతారు. అది ఫస్ట్ది. మనం అసలు విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకో సమయం ఖచ్చితంగా మీరు నేను చెప్పేవి పాటించండి. స్వామివారు మీ అనుగ్రహం ఎలా ఉంటుందో ఆ తర్వాత మీకు వచ్చే మార్పులు ఏంటో మీరే గమనిస్తారు. నేను ఖచ్చితంగా గమనించే మార్పులు అవి. దొరబాబు చిలుము